అందరికీ నమస్తే. తీన్మార్ మల్లన్న ఒక పెద్ద మోసగాడు. తీన్మార్ మల్లన్న యువతను వంచిన నయవంచకుడు. తీన్మార్ మల్లన్న రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించిన కేడిగాడు. తీన్మార్ మల్లన్న ఒక స్కీమ్ పెట్టిండు. ఆ స్కీమ్ ఏంటంటే 7200. ఆ 7200 పెట్టి యువతని వాడి వెనకాల తిరిగేటట్టు చేసుకున్నాడు. 7200 ద్వారా నేనేదో పెద్ద పొడుస్తున్నా అని చెప్పి టీషర్ట్లు వేసుకొని దాని మీద రోజు కథనాలు చేసి పబ్లిక్ అందరూ అటెన్షన్ అయ్యేటట్టు రోజు వాడి వీడియోలు చూసేటట్టు ఒక 6 నెలలు అదే కథ అయిపోయింది. ఆ 7200 బంద్ అయింది. దాని తర్వాత రైట్ టు రీకాల్ అన్నాడు. ఆ రైట్ టు రీకాల్ కూడా కొద్ది రోజులు నడిపిండు. ఆ తర్వాత ఇప్పుడు అది కూడా బంద్ అయింది. మీరు ఛాయ్ తాగినంత కాదు 10 రూపాయలు, నాకు మనిషికి 10 రూపాయలు వేయండి అని చెప్పి అట్లా 10 రూపాయలు వేసుకుంటూ అట్లా వసూలు చేసిండు. తీన్మార్ మల్లనే అన్ని మోసాలే. నేడు 7200 లేదు, రైట్ టు రీకాల్ లేదు. మరి ఏమైంది? ఎందుకు? ఓ చిన్న విశ్లేషణ. అతని పొలిటికల్ అంబిషన్స్ వేరు, అతని రాజకీయ ఉద్దేశాలు వేరు. ఈ రాజకీయ ఉద్దేశాలు, పొలిటికల్ అంబిషన్స్ ఉన్న వ్యక్తి యువతని వాడుకున్నాడు. పాపం తెలంగాణ పిల్లలు పిచ్చోళ్ళు. పాపం 7200 అనగానే వీడేమో చేస్తాడని చెప్పి జనం అంతా వాడు వెనకాల పోయిన వాడి వీడియోలో లైకులు కొట్టడము, చూడడము, లక్షల్లో వ్యూస్ ఇచ్చిండ్రు. అట్లా వాడికి యూట్యూబ్లో సంపాదన కూడా మొదలైంది. ఆ సంపాదనతో పాటు వాడి పొలిటికల్ అంబిషన్ కూడా తీరుతుందని వాడికి అర్థమైపోయింది. వాడికి తగ్గట్టు వాడి పక్కన ఒక వేరే వ్యక్తినోడు సుదర్శన్ అని, వీడు ఏం చేసినా వాడు అతను సమ్మతిస్తాడు. దాన్ని ప్రజలందరికీ ఏమైందంటే వీళ్ళిద్దరు బాగా చేస్తుందని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం ద్వారానే వాళ్ళిద్దరు కలిసి రకరకాల డ్రామాలు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని చెప్పు మల్లన్న. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సస్యశ్యామలమైందా? నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా పచ్చగా అయిపోయిందా? మరి నాడున్న 7200 నేడు ఎందుకు లేదు? నాడు రైట్ టు రీకాల్ అన్న వ్యక్తివి రైట్ టు రీకాల్ ఎందుకు అంటలేవు? కారణం, నీ పొలిటికల్ అంబిషన్ తీరింది, నీకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది. అందుకొరకే యువతను వాడుకున్నావు. అమాయక యువతను 7200 రైట్ టు రీకాల్ అని చెప్పి నీ వెనకాల తింపుకున్నావు. చూడు మల్లన్న, నిన్ను ఖచ్చితంగా తెలంగాణలో ఈ యువకులు ఒకరోజు ఖచ్చితంగా బొందబెడతారు. ఎందుకంటే తెలంగాణ యువకులంతా పిచ్చోళ్ళు గారు, యాది పెట్టుకో. తెలంగాణ యువకులు నీ మాటలు నమ్మిండ్రు, తెలంగాణ యువకులు నీ వెనకాల నమ్మిండ్రు. ఒక్కసారి నీ వీడియోలు చూసుకో. నీకు వ్యూవర్షిప్ తగ్గింది, నీకు కామెంట్స్ తగ్గినాయి, అందరు తిడుతున్నారు నిన్ను. మల్లన్నని తెలంగాణ యువకులు ఖచ్చితంగా నిలదీసే రోజు దగ్గరలో ఉంది. దయచేసి పట్టభద్రులకు ఒకటే చెప్తున్నా, మల్లన్న మాటలు నమ్మకండి. మల్లన్న మాటలు అన్ని అబద్ధాలు. మిమ్మల్ని మోసం చేయాలని, ప్రజలను వంచాలని చూసిన నయవంచకుడు తీన్మార్ మల్లన్న. 7200 అని చెప్పి ఏదో పొంకనాలు కొట్టిండు. 7200 బంద్ అయిపోయింది. రైట్ టు రీకాల్ అన్నాడు, అది బంద్ అయిపోయింది. మరి నేడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అంతా బాగుంటే మరి ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు గవర్నమెంట్ని? ఎక్కడ పోయిన రేవంత్ రెడ్డి గారు తిడుతున్నారు, మిగతా మంత్రులందరూ తిడుతున్నారు, శాసనసభ్యులు ధైర్యంగా తిరగలేకపోతున్నారు. ఇటువంటి తరుణంలో 7200 ఉండాలి కదా. ఇటువంటి తరుణంలో రైట్ టు రీకాల్ అనాలి కదా మల్లన్న. ఎందుకు అంటలేడు? అతని రాజకీయ ఉద్దేశాలు వేరు, అతనికి ఉన్న రాజకీయ అవకాశాలు వేరు. రాజకీయ ఉద్దేశాలు, రాజకీయ అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో అతనికి తీరుతున్నాయి. కాబట్టే అతను ఈ 2 విషయాలను పక్కన పెట్టి నన్ను గెలిపించండి అని అంటున్నాడు. ప్రజలారా ఆలోచించండి. ఇటువంటి నయవంచకులను, దుర్మార్గులను, మోసకారులను మీరు పక్కన పెడితేనే మీకు మంచిది. లేదంటే రానున్న రోజుల్లో ఇటువంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తే జిల్లాలు నాశనం చేస్తారు. దయచేసి నేను చెప్పేది ఒకటే, పట్టభద్రులందరికీ మీరు మంచి చదువుకున్న వాడిని ఎన్నుకోండి. ఇటువంటి దుర్మార్గులు మాత్రం ఎన్నుకొని మళ్ళీ పెద్ద ఒక తప్పిదం చేయకండి దయచేసి. జై తెలంగాణ.